ఇలాంటి దేవుడి సన్నిధిలో బ్రతకాలి అనుకుంటారు, కానీ కన్నవాళ్ళు వాళ్ళైనా సరే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళను. వరుసలు మారాయనో వాళ్ళు చూసే తీరు మారుతుందనో మీరు అనుకోకండమ్మా. బంధుత్వం కన్నా మానవత్వం చాలా గొప్పది. కరెక్ట్గా చెప్పారు గంగాధరం గారు. అలాంటప్పుడు నన్ను కూడా మీ ఇంట్లో సభ్యుడిగా చేర్చుకోవచ్చు కదా. ఏమయ్యా, నీకు వేళ పడలేదా? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? నువ్వు వచ్చి మాట్లాడుతుందేంటి? మంచి పనులు చేయడానికి సమయం సందర్భం చూసుకోకూడదండి. గంగాధరం గారు ఎలాంటి వారో అందరికీ తెలుసు. శ్రీవల్లి గారు చాలా మంచివారు. అలాంటి వ్యక్తులకి దగ్గరవడం కోసం ఉవ్విళ్ళూగుతూ ఉంటాను, కానీ మంచి ముహూర్తం కోసం చూసుకోకూడదు. నువ్వు మంచివాడిగానే పరిచయం అయ్యావు. అలాగే ఉండాలి అనుకుంటే అనవసరంగా ఇలా వచ్చి గొడవలు సృష్టించొద్దు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. నేను అలాంటి ఉద్దేశంతో రాలేదు. మీతో అనుబంధం పెంచుకోవాలని వచ్చాను. శ్రీవల్లి గారైనా గంగాధరం గారైనా మీరైనా ఈ ఇంట్లో ఎవ్వరైనా సరే చాలా మంచివాళ్ళు. అలాంటి వాళ్ళతోనే మంచిగా బతకాలని కోరుకుంటున్నాను. వరదరాజులు కొడుకువైనా సరే ఆ విషయం చెప్పకుండా ఎందుకు దాచావో తెలీదు గాని తెలిసిన తర్వాత కూడా ఈ ఇంటికి రావాలని అనుకోవద్దు. వెళ్ళిపో. గంగాధరం గారు, మీరు కూడా నన్ను అపార్థం చేసుకొని అలా అంటున్నారు. లేదంటే నా మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలుసు కదండి. చూడండి, అభిప్రాయాలు మారిపోయి మీ మీద దెబ్బ పడేలోపే మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. శ్రీవల్లి గారు, కనీసం మీరైనా చెప్పండి. అన్నయ్య ఏం చెప్తే అదే కరెక్ట్. అన్నయ్య ఒప్పుకునేంత వరకు దయచేసి మీరు ఇటువైపు రాకండి. అది కాదండి, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంటయ్యా చెప్పేది? గంగాబావ చెప్పిన తర్వాత ఇంకెవరూ ఏమీ చెప్పరు. నువ్వు వెళ్ళిపో. మీకు ఇష్టం లేకపోతే అలాగే వెళ్ళిపోతానండి.